ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము చికెన్ బిర్యానీ చేస్తాం. ఇదైతే చికెన్ 1 kg చికెన్. ఇదేమో పసుపు, ఇదేమో కారం. ఫస్ట్ అయితే మిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. వాటితో పాటు కొన్ని గరం మసాలా వేసుకోవాలి. లవంగాలు కూడా వేసుకోవాలి కొన్ని. మళ్ళీ బగారాలో వేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నా. ఇలా అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. చికెన్ సరిపడంత పసుపు వేసుకోవాలి. కారం చికెన్కు సరిపడేంత కారం వేసుకోవాలి. నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నా. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి 2 స్పూన్స్. అల్లం సరిపడంత వేసుకోవాలి. అల్లం 2 స్పూన్లు వేసుకుంటున్నా. అలాగే ఇందులో కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు అయితే వేసుకుందాము. పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ కూడా సరిపడంత ఆయిల్ వేసుకున్నాక కలుపుకోవాలి మొత్తం ముక్కకు పట్టే విధంగా. ఇందులోనే ఇప్పుడు కొన్ని పుదీనా కూడా వేసుకుందాం. కలుపుకొని 15 నిమిషాలకి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడే ఇందులో వేసుకొని కలుపుకోవాలి సరిపడంత. ఇప్పుడైతే అంతా కలుపుకున్నాము. దీన్ని అయితే మిశ్రమాన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బగారా అన్నాన్ని అయితే రెడీ చేసుకుందాము. బియ్యం అయితే నానబెట్టుకొని ఉన్నా. కిలో చికెన్కి కిలో రైస్ నానబెట్టుకున్నా. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని దీనిలో ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే హోల్ గరం మసాలా వేసుకున్నాము. ఇలాచి, లవంగ, చెక్క, సాజీరా వేసుకున్నాము. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలను పుదీనా కూడా వేసుకున్నాము. అయితే వేసుకున్నాము. ఇందులోనే కస్తూరి మేతి, బఠానీ కొన్ని వేసుకున్నాము. బాగా వేయించుకున్నాము. వేగిన ఇప్పుడైతే వాటర్ సరిపడండి.
ఇందులో ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాను, సరిపడేంత రైస్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడేంత ఇందులో వేసుకోవాలి. మూత పెట్టుకొని మసాలేదంతా దక్కించుకోవాలి. మసాల తర్వాత బియ్యం వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది. ఇదండి మొదలు చికెన్ బిర్యానీ రెడీ. అయితే రైస్ని అయితే కొంచెం ముందు ఒక దాంట్లో తీసుకుందాము. పీసులు లోపలికి ఉన్నాయి కాబట్టి వేసుకొస్తున్నాం చికెన్ బిర్యానీ చూడాలైతే పీసులు అయితే ఉడికిపోయింది.